హాయ్ అండి. టుడే స్పెషల్ సేమియా బొంబాయి రవ్వ ఉప్మా ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. సేమియా ఒక కప్పు, బొంబాయి రవ్వను వేసుకొని ఇలా వేయించుకోవాలి. ఇది ఇప్పుడు చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేద్దాం. ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలోకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొన్ని జీడిపప్పు పలుకులు వేసి వేయించుకోవాలి. మీతో జీడిపప్పు లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. ఇవి వేగిపోయాయండి. వీటిని పక్కకు తీసేయాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఆ తర్వాత ఆనియన్, ఇంకా పచ్చిమిర్చి, ఫ్లేవర్ కోసం 2 ఇలాచి. ఇవి వేగిపోయాయండి. ఈ గ్లాస్తో 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇలాంటి కప్పుతో 1 కప్పు సేమియా, 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. ఈ గ్లాస్తో 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. సరిపడా వాటర్ మంచిగా బాయిల్ అయ్యాయండి. ఈ వాటర్ని 5 నిమిషాల పాటు బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వ సేమియాని యాడ్ చేసేయాలి. ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టేసి 1 మినిట్ పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను యాడ్ చేసేయాలి. ఇంతేనండి, మన సేమియా బొంబాయి రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి.